వేదిక మీద అధిరథ మహారథులందరికీ పేరు పేరున అభినందనలు. మా సోదరి శోభారాణి గారు నేతృత్వంలో వారి మిత్రులందరూ కలిసి ఈ సినిమాని తీసుకొచ్చారు బయటికి. ప్రేమికుడు సినిమా అప్పట్లో ఎంత సెన్సేషనల్ అంటే, ప్రభుదేవ ఏదైనా స్ప్రింగిల్ మింగాడా, మనం ఎందుకు అలా డ్యాన్స్ చేయలేము అని మేము కూడా ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన రోజుల్లో అసలు స్టేజ్ దగ్గర నుంచి ఉంటే స్క్రీన్ దగ్గర చిల్లర పైసలు రూపాయలు ఇసిరేవాళ్ళం ఉన్న రోజుల్లో. అటువంటి గొప్ప సినిమాని ఇవాళ మళ్ళీ చాలా కాలం గ్యాప్ తర్వాత శోభారాణి గారి నేతృత్వంలో ఈ సినిమా అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో అన్ని కేంద్రాలను కొని రిలీజ్ అవుతుంది. ఒక మంచి సినిమాకి ప్రేక్షకులు ఎప్పుడూ ప్రజాదరణ పొందుతుందని నిదర్శనం ఆ సినిమా చూపిస్తుంది. ఇది ప్రీ రిలీజా లేకపోతే రీ రిలీజా అని అవసరం లేదు. మంచి సినిమా ఎప్పుడు వచ్చినా కూడా జనం చూడటానికి ముందుంటారు. ముఖ్యంగా దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే సాంగ్స్ కాబట్టి ఈ యూత్ అంతా కూడా సాంగ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుందని, ఈ సినిమాని ఎవరైతే కొన్నారో వాళ్ళు ఏరియాలో వారి అమ్మడం కంటే కూడా వాళ్ళే ఓన్గా రిలీజ్ చేస్తే డెఫినెట్గా లక్షలాది రూపాయల డబ్బు వస్తుందని నేను ఊహిస్తున్నాను. ఒక మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అని మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తుంది. ఇకపోతే ఈ సినిమా సాంగ్ చూసాం. ఎందాక మా సోదరి చెప్పినట్టుగా ఇది మామూలుగా వేరే ప్రింట్లోంచి కట్ చేసి మనకి ఈ ప్రీ రిలీజ్ కోసం చూపించారు తప్ప ఒరిజినల్గా 8K రెజల్యూషన్లో చేయిస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి సినిమాకి ఎంత క్వాలిటీ కావాలో అంత క్వాలిటీ ఈ సినిమాలో ఉంది. ఇప్పుడు మేము సాంగ్ చూస్తున్న కింద అనుకున్నాం అప్పుడే ఫ్రెష్నెస్ ఉంది, ఇప్పుడు కూడా అదే ఫ్రెష్నెస్గా సినిమా కనబడుతుంది తప్ప ఇది ఓల్డ్ సినిమా అని మాత్రం ఎవరికి అనిపించదు. అటువంటి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, శోభారాణి గారికి మరింత లాభం చేకూర్చాలని, వారి మిత్రులందరూ కూడా ఈ సినిమా వల్ల ప్రాఫిట్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసిన అధిరథ మహారథులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్. Yup Entertainment, please subscribe. Thank you.